హలో ఆంటీ నేను వరప్రసాద్ని ఒకసారి మల్లీసుని పిలుస్తారా? మళ్ళీ సార్ ఇంట్లో లేదు బాబు, పుట్టినరోజని. ఎవరు? మొన్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారే వాళ్ళ తమ్ముడు వరప్రసాద్. చూడు వరప్రసాదు, నువ్వెవరో నాకు తెలియదు. మొన్న మీ వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు, ఫోన్ చేయకు, మల్లీశ్వరిని కలవడానికి ప్రయత్నించకు. వాడు అడగగానే అది ఎక్కడుందో చెప్పేది. అది కాదండి. అయినా అసలు వాడితో కబుర్లు ఏమిటి నీకు? ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎలా ఉంటానండి? ఉండాలి. వాడు ఫోన్ చేసినా, ఎదురుకుండా వచ్చి నుంచున్నా, పలకరించినా కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? నమస్కారం. ఎవరు మీరు? మల్లీశ్వరి గారి పుట్టినరోజని బొకే ఆర్డర్ ఇచ్చారు సార్. మీ బొంద బర్త్డే మల్లీశ్వరిది కాదు, తన ఫ్రెండ్ది. అయినా ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు అది అవడం. ఈ పాటికి షిప్ యార్డ్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. షిప్ యార్డ్కి ఎందుకండి? ఎందుకేమిటి, పార్టీ బోట్లో కదా. ఓ అయితే డెలివరీ అక్కడే ఇచ్చేస్తానండి. వస్తాను సార్, వస్తానంటీ. ఆంటీనా? వాడు నీకు తెలుసా? మరి మాట్లాడవే. వరప్రసాద్తో మాట్లాడొద్దని ఇందాక మీరేగా చెప్పారు. అంటే వరప్రసాద్ అంటే వీడేనా? ఒరే ఆగరా! ఈరోజు మల్లీశ్వరం చంపకపోతే నా మొహమే కాదు, నా శవం కూడా మీకు చూపించాను. ఈసారి అమ్మాయిని దేవుడు కూడా కాపాడు. పార్టీ అరేంజ్మెంట్స్ బాగా చేసినట్టున్నారండి. అవునరా, వెళ్ళిపోతుంది. ఎక్కడా వెళ్ళదులేండి, మీకు కంగారు ఎక్కువ. హాయ్. హలో హలో, మీరు గీతా వాళ్ళ బ్రదర్ని. ఐ సే వెరీ నైస్ టు మీట్ యు. నేను శ్వేత వాళ్ళ హస్బెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. మీరు? నేను లత వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓ వెరీ గ్రేట్ టు మీట్ యు. వెరీ బ్యాడ్ టు మీట్ యు. అదే గీత ఏముంటది రా. బట్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా. అంటే నెక్స్ట్ మంత్ నేను ఊర్లో ఉండలేదు, అందుకే ముందే ఇచ్చేద్దామని. సో స్వీట్. థ్యాంక్ యూ. బొక్కే బొక్క. ఏ సోను, ఏంటి ఈ అరేంజ్మెంట్ లో? కేక్ ఉంది, కోయటానికి కత్తి అది. హాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇక్కడున్నాను, నీకెలా తెలుసు? దొంగ ఎక్కడున్నాడు కుక్క ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పోలికి చండాలంగా ఉంది సార్. పిలవకుండా పార్టీకి వచ్చడానికి సిగ్గులేదు? పూజారి పిలవలేదని సిగ్గుపడి గుడికి వెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? ఇది ఎలా ఉంది? బాగా క్లాస్ అయిపోయిందండి. మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు. ఓ సారీ, లేడీసా? లైటర్ ఉందా? ఇడియట్. థ్యాంక్స్. ఇంకా డిస్కషన్ వల్ల లాభం లేదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే దూకేస్తావా? లేదు, వీడిని దోసేస్తాను. మీరు ప్రేమిస్తే నేను ఎందుకు చచ్చిపోవాలి? నా ప్రేమ కోసం నేను చేస్తే రొటీన్ రా, నువ్వు చేస్తేనే వెరైటీ. రెడీ? 1 2. అమెరికా ఇరాక్ కొట్టుకుంటూ కువైట్ వాళ్ళ మీద బాంబులు వేసేట్టు నాకెందుకు సార్ ఈ టెన్షన్? 3. Happy birthday to you. Happy birthday dear Geeta. Happy birthday. ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నని కూడా గుర్తుపట్టలేదా? నీకు కూడా ఎక్కువైందా? మీరు? నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను. తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే చచ్చిపోతాను. ఎన్నేసుకోవాలయ్యా? బీపీ వచ్చేస్తుంది నాకు. ఈ బీపీకే సార్. డాడీ ఫోన్. హలో సార్, నేను శంకర్ని. వైజాగ్ వచ్చేసినాం సార్. సరదా బీచ్కి వెళ్ళండి సార్. అవుట్ గోయింగ్ ఫ్రీ కదా అని ప్రతిదానికి ఫోన్ చేయకు. పని కనిపించు. రేయ్, టీ తీసుకురారా. అలాగే సార్.
అన్నా ఎవరో వస్తున్నారు సార్. రోడ్ ఇటు. రే రోడ్ కనిపిస్తుందిరా, హ్యాండిలే సరిగ్గా తిరగట్లేదు, ఆయిల్ తక్కువ అయినట్టుంది. మీకు మందు ఎక్కువైంది. సార్ సార్ ఒక్క నిమిషం, ఈడ షిప్ యార్డ్లో ఏదో పార్టీ నడుస్తుందంట. మేము అక్కడి నుంచే వస్తున్నాం. ఏ ఆ పార్టీలో మా రిలేషన్ మల్లీశ్వర్ అని. మల్లీశ్వర ఎందుకు తెలియదు, బాగా తెలుసు. అగ్గిపెట్టుందా? మీరు తనకి ఏమవుతారు? మామ. అంటే మీకు బాబాయ్ అన్నమాట. తను ఏ కార్లో వస్తుంది? అంబాసిడర్. నంబర్ కూడా తెలుసు, 2343. భలే చెప్పా బాబాయ్. అదిగో కారు వచ్చేసింది. మల్లీశ్వరి ఆగు. మల్లీశ్వరి దిగు దిగు. నీకోసం ఎవరు వచ్చారు చెప్పుకో. నీ చుట్టాలు వచ్చారు. చాలా మంచోళ్ళండి. అగ్గిపెట్టి అడిగితే లైట్లు ఇచ్చారు. ఇదిగో బాబాయ్ అదిగో మీ మల్లీశ్వరి. తాతగారికి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంటా? హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్? అపోలో. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. రండమ్మా వెళ్దాం. మల్లీశ్వరి ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, ఖర్చులు పనికొస్తాయి. హైదరాబాద్ వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే వస్తా. సార్ చిల్రా. మల్లీశ్వరి ఇతను మీ మామయ్య? ఏంట్రా గొడవ? ఇప్పుడు దాకా ఏం లేదు, ఇప్పుడే అయ్యేలాగా ఉంది. మల్లీశ్వరి చుట్టు పట్టుకుంటారా? సారీ చెప్పరా. రే సీను, సార్ టైర్లో గాలి. ఓకే సార్.